గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ రైతులు తమ పంటను నష్టపోతున్నారు. అయితే రైతులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడుతుంది అనే విషయాలను మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఒక 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. సో రైతులు కూడా అక్కడక్కడ పంట నష్టపోయే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో వారికి ఏ విధంగా అండగా నిలబడబోతున్నారు? అంటే రైతాంగానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడైతే ఈ అకాల వర్షాల వల్ల పంట చేతికొచ్చేటువంటి సమయంలో నష్టం వాటిల్లుతుందో, రైతులకి ఇబ్బంది కలుగుతుందో, ఆర్థికంగా నష్టపోతారో వాటిని గుర్తించి ముందుగా నష్ట నివారణ చర్యలు, ఉన్నటువంటి నీటిని తొలగించడం, వెంటనే ఎటువంటి చర్యలు చేపట్టి ఉన్నటువంటి పంటను కాపాడుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టడంతో పాటు నష్టపోయినటువంటి పంటకి ఈరోజు ప్రభుత్వం ఎట్లా స్పష్టమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, వాటి ప్రకారం 2 రకాలుగా ఆదుకుంటాం. ఒకటి ఇన్పుట్ సబ్సిడీ, ఆ తర్వాత రైతుకు రావాల్సినటువంటి దిగుబడికి సంబంధించి అది ఈల్డ్ బేస్డ్ కావచ్చు, వెదర్ బేస్డ్ కావచ్చు, ఉన్నటువంటి ఆ బీమా రూల్స్ ప్రకారం ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం ఎంత నష్టం జరిగిందో దాని మీద కూడా రైతులకి కాంపెన్సేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వర్షాలు ఒక పక్క కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా తీసుకుంటున్నటువంటిది ఏ మేర పంట నష్టం కాకుండా ఆ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ఒకసారి వర్షం పూర్తయిన వెంటనే పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయం పంటలు కావచ్చు, ఉద్యానవన పంటలు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, వాటికి సంబంధించి ఏ విధంగా రైతాంగానికి సంబంధించి అంచనాలు తయారు చేయించి వాటికి ఇన్పుట్ సబ్సిడీ, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆనవాయితీ ఉంది. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసే లోపల ఆ ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది రైతుల ఖాతాల్లో వేయడం అనేటువంటిది అది కొనసాగుతుంది. ఆనవాయితీ రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. కాబట్టి తప్పనిసరిగా రైతులకు సంబంధించిన నష్ట నివారణ చర్యలతో పాటు అంచనాలు తయారు చేసి వాటికి సంబంధించి వర్షం ఆగిన వెంటనే పంట నష్టం అంచనాలు కూడా అధికారులకు ఎప్పటికీ ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు వెంటనే దానికి సంబంధించినటువంటి అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉండడానికి అవసరమైనటువంటి నష్టపరిహారాన్ని అందించేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని చోట్ల ధాన్యం కూడా తడిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మార్కెటింగ్ శాఖ కానీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినారు? అంటే ధాన్యం కొన్ని దగ్గరలో వరి తడిచింది అని చెప్పి, కొన్ని దగ్గరలో మొక్కజొన్న, కొన్ని దగ్గరలో మిరప, కొన్ని దగ్గరలో జొన్న, ఇవి ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి సమాచారం. అవి ఎంత మేర దెబ్బతిన్నాయి, ఎంత మేర రంగుమారే అనేటువంటిది చూసిన తర్వాత దానికి గ్రేడెడ్ ఎంఎస్పీ ఇవ్వాలన్నా, ఏ విధంగా దాన్ని నిర్ధారించాలి, రైతుకు నష్టపోకుండా, రైతుకి పెట్టినటువంటి పెట్టుబడి కూడా రావడం లేదనేటువంటి భావం కలగకుండా, రైతుకు నష్టం వాటిల్లకుండా దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాం. కాబట్టి రైతులకు సంబంధించి అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుంది. ఎక్కడా కూడా రైతుల విషయంలో అశ్రద్ధ వహించేది ఉండదు. కాబట్టి రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి ఇది అకాల వర్షం దురదృష్టకరమైనటువంటి సంఘటన. పంట చేతికొచ్చేటువంటి సమయంలో రైతుల పాపం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పంట చేతికొచ్చేటువంటి సమయంలో అకాల వర్షాలతో ఆ దిగుబడి తగ్గడం, అదేవిధంగా ధరలు పడిపోవడం, ఎందుకంటే వర్షాలకు తరిచినవి కాబట్టి వాటికి సంబంధించి తప్పనిసరిగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు కూడా రాస్తున్నాయి. సో దానిపైన మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి బాగా ఊదేటువంటి పచ్చ మీడియాకి ఏది జరుగుతుందా అని చెప్పని ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఈరోజు ఒక పక్క వర్షాలు కురుస్తుంటే అంచనాలు వేయలేదని ఒక పక్క అంటారు. ఎక్కడో రైతులు, వ్యాపారస్తులు వాళ్ళ పంటని తీసుకొచ్చి డ్రైయింగ్ ప్లాట్ఫామ్ మీద ఆరబెట్టుకుంటుంటే వాటికి సంబంధించి ఇదిగో రైతు నష్టపోయాడని చెప్పి వ్యాపారం చూపిస్తారు. రైతులకి వ్యాపారాలకి తేడా తెలియటంలే. అంటే కనీస విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు, సంవత్సరాల తరబడి తెలుగుదేశం పాలనలో రైతులకు సంబంధించినటువంటి ఏది కూడా, రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, బీమా బకాయిలు పెట్టిపోయారు, రైతు ఆత్మహత్యలకు సంబంధించి బకాయిలు పెట్టారు, ఫామ్ మెకనైజేషన్కి సంబంధించి బకాయిలు పెట్టారు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి బకాయిలు పెట్టారు. వీటితో పాటు చివరికి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే వాటికి బకాయిలు పెట్టి ఆ ఆత్మహత్యలకు సంబంధించి చెల్లించాల్సినటువంటి 5 లక్షల రూపాయలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు విత్తనాలకు సంబంధించి సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ ఇవ్వలేదు. 0 వడ్డీ పంట రుణాలకు సంబంధించి బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఇన్ని విధాలా దాదాపుగా 5,900 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టి వెళ్ళిపోయి రైతులకి ఈరోజు ఎప్పటికప్పుడు ఆ బకాయిలు అనేటువంటివి లేకుండా చెల్లించేటువంటి పరిస్థితి తీసుకొస్తే
ఈ ప్రభుత్వం విమర్శించడం అనేటువంటిది ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇది కొన్ని పత్రికలు నిన్న చూసాం, ఈనాడులో, ఈరోజు చూసాం. అంటే ఒక దుర్మార్గమైనటువంటి రాతలు రాయడానికి రామోజీరావు దిగజారిపోయాడేమో అని అనిపిస్తుంది. తప్పనిసరిగా రైతాంగానికి అండగా నిలుస్తాం. ఇటువంటి వాళ్ళు చేసేటువంటి వాటిని ఏది కూడా ఖాతరు చేయాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు అండగా నిలుస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్, వెంకట సాక్షి టీవీ నెల్లూరు.